మీకు తెలుసా? ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలాన్ని మహాశివుడు మింగాడు. అదేవిధంగా మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని వైకుంఠ ఏకాదశి. దీనికి మరొక పేరు ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశికి పాటించాల్సిన నియమాలు, కథ, ముక్కోటి ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది, సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉంటాయి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణువు ఆలయాల్లో ప్రత్యేకంగా తెరిచే ద్వారమే వైకుంఠ ద్వారం. దీని ద్వారా వెళ్ళడం మోక్షదాయకమని ప్రజలు నమ్ముతారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం 2025 ప్రారంభం ఉదయం 7:50 నిమిషాలకు, ముగింపు డిసెంబర్ 31 ఉదయం 5 గంటలకు. ఈ శ్రీ మహావిష్ణువును పూజించటం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, లక్ష్మీదేవిని పూజించటం మంచిది. ఈ రోజున రాత్రి భజనలు, నామకీర్తనలు, జాగారం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మూరాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మూరాసురుడు అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలో హైమావతి గుహలో ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని మూర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మూరాసురుని కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమన్నాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున మూరాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులకు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతున్నది. వరి అన్నంలో మూర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగృతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తరువాత రోజున భోజనం వలన జీహకు భోజనం రుచి తెలుస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. అలాగే మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం. ఈ వీడియోని ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.